హాయ్ అండి అందరికీ. అమ్మ చేసిన చేపల పులుసు ఒకసారి చూసేయండి. ఐటమ్స్ అన్నీ: కరివేపాకు, కొత్తిమీర, ఒక 5 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, తగినంత చింతపండు, మనం తీసుకున్న ఫిష్. చూసారు కదండి ఐటమ్స్ అన్నీ. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అన్నీ వేసుకుని మగ్గించుకోవాలండి. ఆయిల్లో మగ్గుతుండగానే సరిపడా కారం, ఉప్పు, కారం అన్నీ మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలండి. అమ్మ చేసే చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు మనం ఫిష్ కూడా వేసేసుకుని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం మగ్గించుకోండి. మగ్గిందండి. చింతపండు పులుపు వేసుకొని ముక్క ములిగే వరకు చింతపండు పులుపు వేసుకోండి. ఇలా కొంచెం పెద్ద మంట మీద కొంచెం కొత్తలాడేలాగా ఉడికించుకుంటే ముక్కకు పడుతుందండి. పులుపు, మసాలా అన్నీ పడతాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చేపల పులుసు. అమ్మ బాగా చేస్తుంది, అందుకే అమ్మతో చేపించాను. ఒకసారి చూసేయండి. అంతేనండి, మన చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చితే ఒకసారి చూసి ఈ విధంగా ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.